ఇప్పుడు మీ ఇద్దరు నాకు కావాలి అంటారు కాబట్టి మేము ఏ నిర్ణయం చేసినామంటే బర్రె నడుము నుంచి వెళ్ళి మూతేవులకు నడుము నుంచి వెళ్ళి ముట్టేవులకు బర్రె నడుము నుంచి వెళ్ళి మూతేవులకు నడుము నుంచి వెళ్ళి ముట్టేవులకు నచ్చిందా? నడుము నుంచి తలకాయ వరకు నీకు, నడుము నుంచి వెనక భాగం పెద్దోడికి, ముట్టి పెద్దోడికి. మీరు ఇంట అన్నారు కదా నలుగురు ఇప్పుడు తెలిసింది అనేక ఎవరు ఇంట్లో మీకు అద్దా మీకు ముద్దా మీరు తీసుకుంటారా ముడి మీరు తీసుకుంటారా ముడి వాళ్ళు వస్తానంటే వాళ్ళు వారేసింది ఉంచింది మేము తీసుకోవాలా వాళ్ళు వస్తానే మేము తీసుకోవాలా చిన్నోడు బుద్ధి చెప్పాలరా నాకేమన్నాడు ఫస్ట్ ఇప్పుడు పెద్దోడు అన్నాడు ముట్టి పెద్దోడికి అన్నాడు కట్టుబడి ఉన్నాను చెప్పిన దానికి ఓకే అన్నా మరి బర్రె అద్దా ఇక అంటే మేము చెప్పిన ఇంట్లో గుడి తీసుకుంటారా మరి కదా మళ్ళీ మా ఇష్టపూర్వకంగా తీసుకుంటాం కాగితం రాస్తాం కాగితం ప్రకారం సంతకం పెట్టు మీ డిపాజిట్ పెట్టుకొని 10 తారీఖు నాడు పంచాయతీ తీర్మానం చెప్తాం. మీ ఇష్టమే మరి పైసలు ఇస్తాం. ఎవరో ఒప్పి మరి లోకల్ 10 తారీఖు ఇవాళ 5 తారీఖు 5 రోజులు టైం అంటే 10 తారీఖు నాడు 2 లక్షల రూపాయలు పెట్టమంటారు. డిపాజిట్ పెట్టాలి. సరే 2 లక్షలు పెడతాం. అదే రోజు మాకు ఎవరైనా భూమి వాళ్ళకు మొక్కలు చేస్తాం. షెడ్ కూడా తీసుకొచ్చి షెడ్ ఎంత అయితే వాళ్ళని సుతాన్ని తీసుకొచ్చి ఆ పైసలు కూడా మీరే పెట్టుకోవాలి. లక్షల కట్టుబడి కాదు, ఇలా కాదు, అవి వేరే. మరి మీ ఇష్టమే ఒప్పించుకోండి. ఒప్పించుకున్నాయంటే తాత నువ్వు మీరు అన్న 10వ తారీఖు నాడు నీ ఇస్తా ఒప్పుకో. ఓకేనా జిమ్మదారు కదా నీదిరా నీదే జిమ్మదారు మరి. ఆ 1,00,000 రూపాయలు కాకపోతే ఇల్లు అయినా పచ్చం అయినా ఇంకా 10 రూపాయలు. ఈ 2 లక్షలు అట్లా కాదు, ఇవో 2 లక్షలు నిల్వనే. ఇంకా 1,00,000 కావచ్చు, ఈ 1,50,000 కావచ్చు షెడ్కు. అవి అదనంగా మళ్ళీ వేరే ఆ షెడ్ వేసినప్పుడే మీ మీద పట్ట అవుతుంది. రాజు అశోక్ దారి ఇప్పుడు మేము చేసిన నిర్ణయం మొత్తం రాసినాం ఇలా. దీనికి అంగీకారమే కదా మీరు? సంతకం పెట్టు, పెద్దోడు సంతకం పెట్టు. రాజు అశోక్ 10 తారీఖు రోజు రారిగా పైసలు పట్టుకొని అన్ని ఆ రోజు కూర్చుని అన్ని చేద్దాం. పట్టా అన్ని ఏదైనా ఉంటే అప్పుడే మాట్లాడి అన్ని క్లోజ్ చేద్దాం. ఇంటికాడ మాత్రం మంచిగుండు పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని దీంట్లో దాంట్లో కనిపించుకుంటా తిట్టుకోకూరి. నచ్చిందా? 10 తారీఖు దాకా మాత్రం ఒకరు దొరుకుని పోకూరి. పోతాను ఇక. ఏమో ఈడ కూర్చున్నావేంది? ఏం చెప్తాను? ఏం లేదు, ఇంట్లో కూర్చుంటే నీడ కూర్చుంటే చలి పెడుతుందని ఇక్కడ కూర్చున్నా. ఎండ పొడక ఎచ్చ ఉన్నది ఇక్కడ కూర్చుంటే. ఇక్కడ కూర్చొని ఇవి మేస్తాను ఎప్పటికి మేసుడేనా? ఇక ఇప్పుడు మేస్తే ఏమవుతుంది? ఏమైనా కడుపులో పడితే ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ ఏం కాదు, కానీ ఇంతమందికి అన్నం తిన్నావు కదా. అన్నం తింటే తినద్దా అని రూల్ ఉన్నదా? ఇప్పుడు నీ బాధ ఏంది? నీకు అందుకని కూడా తినద్దా? తినంగా వద్దంట అన్నా కానీ ఇంతమందికి అన్నం తిన్నావు కదా అని అన్నా కానీ. అయితే నీకు ముచ్చట చెప్పాలి. ఏందో చెప్పు. రేపు మా అవ్వగారింటికి పోదాం. మీ అవ్వగారింటికా? మీ అవ్వగారింటికి ఎందుకే? ఎందుకా ఈ పక్కింటోళ్ళు వాళ్ళ వదినకు గాజులు పెట్టొచ్చిందట. నేను కూడా మా వదినకు పోయి గాజులు పెట్టేస్తా. ఎందుకే? ఏమో అందరు పెడతాళ్ళు, నేను కూడా పోయి పెట్టేస్తా. ఇగో అందరు పెడతాలో నువ్వు పెట్టుడు కాదే. అసలు ఈ గాజులు ఎందుకు పెడతారో చెప్పు. నాకు తెలియక అడుగుతాను. అయ్యో
నాకేమెరక నాకు కూడా తెలియదు. అందరు పెడతాళ్ళని నేను పెడతాను. వెనకటెవలో ఏవో ఉట్టిచ్చిళ్ళు, ఆ పెద్దోళ్ళు ఫాలో అవుతాళ్ళు, మేము కూడా అట్లనే ఎత్తాను. మరి వాళ్ళందరూ పత్తెర పోతారు, నాటే పోతారు, నువ్వెందుకు పోతులేవే? నీ ముచ్చట మంచిగానే ఉన్నది కానీ నేనేం మాట్లాడతానా, నువ్వే మాట్లాడతాను. అది కాదే, నేను బరాబరే మాట్లాడతానా. అసలు గాజులు ఎందుకు పెడతారో కూడా తెలియదు నీకు. అది తెలుసుకోకుండానే నువ్వు గాజులు పెట్టబోతానా పడుతుంది. అరే ఏదో కీడాట. ఏం కీడు? ఆ కీడు పోవాలంటే గాజులు పెట్టాలి వదినకు. అట్లా పెడితే మా అన్న వదిన వాళ్ళ కుటుంబం అంతా మంచిగా ఉంటది. అందుకే పోతానా పెట్టడానికి. అబ్బాయిగా నువ్వు గాజులు పెట్టకపోతే వాళ్ళకి మంచి జరగదు కావచ్చు కదా. అది కాదే, నాకు నిజం చెప్పు. నువ్వు వాళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళ మీద ప్రేమతో పోతానావా, లేకుంటే అడిగి పోతే నాకు చీర వస్తుంది 500 1000 చేతిలో పెట్టి పంపుతారని పోతానావా? నిజం చెప్పే. ఎట్లా కనబడతానండి నీకు? నేను అసంటది అన్న ఏమన్నా నాకు గువ్వకలేదా కూరకలేదా? మంచి జరగాలని పోతానా. తెలుసే, మీ ఆడవాళ్ళకి ఏడ పని లేక తాపోడి పుట్టిస్తారు, నాకు తెలుసు. అది కాదు, ఇప్పుడు నన్ను తీసుకోవా? ఎక్కడికి? అగో నీ కథ మంచిగానే ఉన్నది. బాహుబలి సినిమా చూసినాక ప్రభాస్ని ఎవరు ఎంపిల్లు అని అడిగినట్టున్నది ముచ్చట. ఈయనేదంతా తిన్నాడు, మళ్ళీ ఎక్కడికి అంటాడు. నేను రానుపో. అవును మంచిగా నువ్వు రానేది రాను, తీసుకుపో. నేను ఒక్కదాన్ని ఎట్లా పోతా? బస్సు పోయి రాపో. ఏపో నేను బస్సు ఎక్కాను, అది 3 దిక్కులు దిగాలే ఎక్కాలి, అవసరం లేదు. మరి ఎట్లా పోతావు? బండి ఉంది కదా మా అవ్వగారు పెట్టిన బండి. అబ్బో ఇక లోకం మీద ఎవరు పెడతలేరు కావచ్చు వాళ్ళ అల్లులకు. మీ అవ్వగారు పెట్టిలాడు, మీ అవ్వగారే పెట్టిలా బండి, ఎవరు పెడతలేరు కావచ్చు. అవును, బస్సు మంచిగా ఫ్రీ కదనే, ఆధార్ కార్డు పట్టుకొని పోవచ్చు కదా. అట్టికి ఇప్పుడు బండి వేసుకొని పోతే అలా 200 రూపాయల పెట్రోల్ బొక్క ఎందుకు? ఏం కాదు, మా అన్న కట్నం ఇస్తాడు కదా, అల్లకెళ్ళి ఓపిస్తుంది. ఇప్పుడే అంటే కాదే, మా వాళ్ళ మీద ప్రేమతో పోతానా, నాకు వాళ్ళు పెట్టే పైసలు వద్దు, వాళ్ళు నాకు బువ్వలేక ఎడతానా, నీళ్ళలేక ఎడతానా అంటే కాదే. అరే అవును, మా అన్న ప్రేమ కొద్ది ఇస్తాడు, అదే ప్రేమతో నేను తీసుకుంటా పైసలు. అంత ఆడోళ్ళు అంతా నాటకమేనే, మొత్తం పైసల కొరకు కమర్షియల్. మీరు అంతా మీ మెదట్లు అన్ని కమర్షియల్ మైండ్. నన్ను కొడతాను నీ ఏమన్నాడు గవనే నీకెందుకు పా పోదాం, తీసుకోబా. అది కాదా, ఇప్పుడు బస్సు అయితే మీ ఆడోళ్ళకి ఫ్రీయే కదా, మరి బస్సు వేస్తే అయిపోతుంది కదా. నేను పోను. పోవే, ఎక్కి దిగాలి, నేను పోను. 3 దిక్కులు ఎక్కి దిగాలి. పిచ్చి మోగందానా, ఇవాళ రేపు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే మనుషులు ఉన్నారు. అసలు నువ్వు 3 దిక్కులు ఎక్కి 3 దిక్కులు దిగలేవా? నేను దిగలేను, నాకు నడుము నొత్తది. తీసుకోబా. నేను తీసుకోపోను బా. ఎంత కాదు, నన్ను తీసుకోవా? ఛీ నీ అవ్వ, నువ్వేంది నాకు అర్థం కాదు. ప్రశాంతంగా ఉండనివా? ఛీ అవ్వ, పెళ్లి చేసుకోకుండా అయిపో. మా అయ్య అప్పుడే చెప్పిండు పెళ్లి చేసుకుంటే పిల్లలతో కోసే ఉంటుందని. అయినా పెళ్లి చేసుకున్న ప్రతి మొగోడు వైన్ షాప్ రకాల ఎందుకు ఎక్కువ కనబడతారా అనుకునేది నేను. నాకు ఇప్పుడు అర్థమైంది, మీ పిల్లల టార్చర్ భరించలేక వైన్ షాప్ ఉంటా కూర్చుంటారని. పోంపా వచ్చి ఊళ్ళో నేను చెప్తే 10 మంది ఇంటారుగా, నువ్వు వినేవే. ఊళ్ళో యూత్ అందరికి అర్జెంట్గా చెప్పాలి, ఎవరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పాలి. వదినా కావ్య, అంత మంచినారా? మంచిగా వదినా, మీరందరూ మంచిగా ఉన్నారా? కూర్చో, మాట్లాడుకుని చాయ్ పెట్టుకొస్తా. ఏమైనా పనులు అయిపోయినాయి మరి? పొలాలు ఎక్కడ వచ్చినాయి, ఇది నడుస్తాను. దొరుకుతలేరు, కూలర్లు దొరుకుతలేరు. అది నారు ఎరిగింది, పడగని కూలర్లు దొరుకుతలేరు. కూలర్లు దొరికితే నాటేసుడే కదా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇంకా గుత్తనాట్లకు బాగా అలవాటు ఇల్లు మంది, ట్రాలీలు ఎక్కుడు ట్రాక్టర్లు ఎక్కువ అలవాటు ఇల్లు బాగా ఇబ్బంది అవుతుంది. మన పడ్డ నాటు ఇంకా మీరు కూడా వాళ్ళే ఏడికి ఇప్పుడే వచ్చిన అప్పుడే బాట పడతా. ఇక ఏమి వేడి పోదులేదు తీయ, నువ్వు ఇంత చాయ్ వేసుకో. వదినా, ఒక ప్లేట్ తీసుకురావా? సరే కావ్య. అన్న ఈడొక సాపే కూసుండు. సభకం బయట ఉంది చూడుకో.
అన్నయ్య ఇక్కడ కూర్చుంటాడు. ఏ పడి పెడుతుడో మీ అన్న మీరు చూడాలి ఇక బాగా ఎగేసుకుంటూ వచ్చినావు కదా పెడితేనే ఉంటుంది అది రాదు వాళ్ళకున్న దాంట్లో పెడతారు. నువ్వు బొట్టు పెట్టి అన్నయ్య టవల్ కప్పు. ఏమోయ్ ఇట్లా ఒకసారి మీ చెల్లె రాక రాక మన ఇంటికి వచ్చింది. మన దేవపూర చికెన్ గిట్లా ఒక 2 కిలోలంతా చికెన్ తిన్నదా మటన్ వాళ్ళకి అర్థం పోయి సరే పోయి రప్పు మరి బయటికి వేద్దాం సలా పడేస్తే బయటికి ఇవాళ 10 తారీఖు వాయిదా పెట్టుకున్నావు. ఇవాళ 10 తారీఖు డేట్ వచ్చింది. 10 తారీఖు వాళ్ళు 7 లక్షల రూపాయలు డిపాజిట్ పెట్టారు. ఈ డిపాజిట్ పెడితే భూమి మంచడానికి సిద్ధానికి ఆయన పొలిదారు కూడా చెప్పినావు. పొలిదారు కూడా వస్తాను కొలిచే వాళ్ళు వాళ్ళకు వక్కలు చేసి పెడతాం. శరసాయం పెడతాం కదా శరసాయం పెడతాం. ఇక నీకు నిమ్మలా నీకైతే నిమ్మలా కదా కాదు పట్టలా. ఇప్పుడు ₹1,00,000 చెర్లచ్చి ఇచ్చినాం, డిపాజిట్ అయిపోయినాయి, భూమి చేస్తామంటారు. ఇప్పుడు లోకం మీద నడిచేదే పెద్ద కొడుకు అన్నోనికి జ్యేష్ఠపాల కింద గుంట అరగుంట ఎంతో జ్యేష్ఠపాలు అయితే పెట్టింది, మీకు అందరికి ఎరుకున్నదే. మరి ఇప్పుడు మేము పెద్దోళ్ళం, మరి మాకు జ్యేష్ఠపాలు లెక్కన ఇప్పుడు ఇది 3 గుంటలు 6 గుంటల భూమి. మరి ఇలా మరి మాకు జ్యేష్ఠపాల కింద ఏమైనా పెట్టేది ఉన్నదా లేదా? అది కూడా మరి మీరు ఇవరకు ఎప్పుడు ముచ్చట ఆ రోజున మీరు ఏమో అనలే. ఆ రోజు ఎట్లా అంటామే లెక్క లెక్కలైనా పంచినాడు మాట్లాడదామని ఊకున్నాం. ఎంత ఏమంటావు జ్యేష్ఠపాల కింద మొత్తం తీసుకురాదు దాని మాటలు చూడు. మాకెందుకే మొత్తం జ్యేష్ఠపాల నీకు ఎంత అడుగుతారు? నాకు అరగుంట గుంట నాకు కావాలి అంటారు. అరగుంట ఎందుకు మొత్తం 3 గుంటలు తీసుకోర్రి. 3 గుంటలు ఇద్దరు పోతున్నా దానికి రూమేమన్నారు వేస్తామన్నాం. చెర్లచ్చి ఇవ్వన్నారు. చెర్లచ్చి ఇచ్చినాం అయిపోయింది. దానికి షెడ్ వేస్తాం కదా, వానికి సగం భూమి నా సగం భూమి షెడ్ వేస్తాం కదా అయిపోతుంది కదా. మళ్ళీ జ్యేష్ఠపాల కింద ఎక్కువ అయిపోతుంది. తర్వాత అది ఆమె తదనంతరం తర్వాత అది మాకే జ్యేష్ఠపాల కింద ఇచ్చి పెడతాం. ఇక అది నలుగురు మేము చెప్పినట్టు మీరు ఇప్పుడు చాలా మంది అట్లనే పంచుకున్నారు కదా, మీరు చెప్పి చెట్టపాలన్నారు కదా, మీరు నలుగురు నిర్ణయించి నీకు ఇచ్చుడా ఇయ్యద్దా అని మేము చెప్తాం. మరి అదే ఇయ్యకపోవడం ఏం లేదు, అందరు నడిచినట్టు మీరు అరగుంట గుంట కాకుండా కూడా ఎంతో కొంత చేస్తాం. కాదు బాబాయ్ జ్యేష్ఠపాల కాడ కావాలంటారు. మరి లక్ష ఇచ్చే కాడ వాళ్ళు పెద్దోళ్ళు కదా, మరి నన్ను ఎక్కువ పెట్టుకోవచ్చు కదా. డిపాజిట్ ఇద్దరు ఒకరు ఎక్కువ ఉంటది రేపు పోతుంది. భూమి ఉంటదా ఎప్పుడు ఎల్లకాలం ఉంటది. అది గుంట ఎక్కువ ఇస్తే వాళ్ళ గుంట ఎల్లకాలం ఉంటుందా ఉండదా? రేట్ ఒక తీరు ఉంటది, ఎప్పటికి పెరగదా? పెరుగుతుంది. మరి ఎవరి లాభం అన్నట్టు ఎవరి లాభం జట్టపాల లాభం ఉంటుంది. పెద్దోళ్ళు పోకడ పోతానా నేను ఒంటి పోకడ పోతాను. నలుగురు అడిగేది నువ్వు అడుగుతాను. విసారించుకుంటాం కదా చెప్పినా పాకరా మీరు వాళ్ళతోని ఒర్రుడు మాకైతే లేదు. మాది మాకు లెక్క ప్రకారంగా అయితే రాజు ఓ అరగుంటనైతే పెద్దోనికైతే ఇంత అంతా పెట్టాలి ఎంతో కొంత లెక్క. మన వెనకటి నుంచి వచ్చిన సాంప్రదాయం ప్రకారం ఓ అరగుంట వెనకటి నుంచి చిన్నోళ్ళు కూర్చున్న అందరికి నష్టం అన్నట్టు. ఎందుకంటే పెద్దోడు కష్టపడతారు కదా ఫస్ట్ నుంచి. వాళ్ళు గుంటారు సార్, నువ్వు 10 కావాలంటారు. మేము అందరం ఆలోచించి ఎంతో కొంత ఇప్పుడు ఆయనకు పెళ్ళం అట్టిగానే వచ్చిందా? మేమంతా పుట్టింది మొట్టలు పుట్టి చేస్తానికే కదా. ఆడనో చేసేటందుకని పాలు కాడనో రాదు. అందుకే కదా మేము సాంప్రదాయం ప్రకారంగా అయితే విసారించుకొని మీకు ఎంత అంటాను కదా. ఉంటా అంటే పంచాయతీ పెద్దోడు మీదికి
చిన్నోడు కిందికి ఆ పక్క పెద్దోడు మీదికి చిన్నోడు ఈ పక్క అని బాటకైతే లేడా వాడు పెద్దోడు బాటక ఉంటాడు ట్రాక్టర్ బండ్లు చిన్న నువ్వు మీదుకుంటావా నీకు అన్నం వెళ్తుందా మరి మీదుకుంటే మీదికుంటా అంటే ఇక్కడ మేము వెళ్తాం ఎవరైతే ఉండాలి సంగతి అరే ముద్దరికాయలు పెద్దోడు మీదుకుంటే చిన్నోడు బాటదే అన్నాడు మీకు నచ్చినట్టు వచ్చాక మీరు ఆగనే అవుతున్నారా వాళ్ళ లాభం మాకు కూడా బాటకు కావాలి మరి ఎట్లా మాకు పెద్దోడు ఎప్పుడు చిన్నోడు ఎప్పుడు కిందిగా ఉండాలి మరి ఇట్లా వస్తే ఇద్దరం బాటకు మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం కానీ వాళ్ళకి బాటకి ఇస్తే మరి రేపటి రోజున బండి వస్తాను ఇట్లకెళ్ళి బర్రె నాలుగాల బాట కింది పక్క పెడతాం అక్కడ గొడ పక్క పడి కింది పక్క గొడ పక్క పడి మీ తొవ్వ లోపలికి ఉంటది ఈ రూమ్ లో పడతాయి మీ ఇల్లు ఆ రూమ్ పెద్దోళ్ళది ఈ రూమ్ చిన్నోళ్ళది ఇటు కడకు పోయేసి చెప్పు అదే మరి పట్టిగా బాయిల దొరుకుతామా వాళ్ళు పెద్దోళ్ళు ఎవరు ఎత్తలేరు మరి నోరు పెట్టకూరు బాబు నువ్వు పట్టు ఆరు గుంటలు వస్తే మనం బాగుంటా బాడ కింద తీసినాం బాగుంటా బాడ కింద పెద్దోళ్ళు జ్యేష్ఠపాలంటే బాగుంటా తీసినాం ఎంత 5.5 మిగులుతుంది బాట పోను జ్యేష్ఠపాలు పోను 5.5 మిగులుతుంది మిగిలితే ఇప్పుడు పెద్ద ఆయనకు 2 గుంటల 75 పైసలు పెద్ద ఆయన పోతుంది 2 గుంటల 75 పైసలు 2.5 చిన్న కలిసిందానే పావుగుంట చెట్టపాలు పాలు కచ్చేది 2 గుంటలన్నర 2 గుంటలన్నర అట్లయితే పెద్ద ఆయనకు 2 గుంటల 75 పైసలు పెద్ద ఆయన పోతుంది పావుగుంట జట్టపాలు కలుతాయి చిన్న ఆయనకు 2 గుంటలన్నర పోతుంది రాజు ఓకేనా విన్నావా మంచిగా పావుగుంట పెట్టినాం అరగుంట వాళ్ళు అన్నారు కానీ మేము పావుగుంట పెట్టినాం మేము అనుకోని మీరు అనుకున్నంత ఉండదు 5 గుంటలు ఇంకా గుంటల పావుగుంట బాట పావుగుంట మీకు జస్ట్ మీరు అరగుంట అరగుంట పెట్టలే మేము అనుకుని పెట్టినాం ఎందుకంటే మీరు అన్నంత ఉండేది వాళ్ళ కూడా చూడాలి వాళ్ళు అక్కడ దాకా పోదా నీ ఇంటి మీదకి వెళ్ళి కిందికి పోదా వాళ్ళ ముందరికి వెళ్ళి సదర్ మీద తీసి మీరు కన్నోతులు వాసుకోరు ఇక పిలిపించుకోరి కన్నోతులు వాదుకుంటే బందోబస్తు చేసుకోరు ఆమె కూడా ఇప్పుడు పావుగుంట అంటే అరగుంట అవుతుంది కదా ఇంకా అరగుంటేది అరగుంట ఎక్కడిది అరగుంట లేదు 2.5 ఇప్పుడు మీకు ఇటు 2.5 మీకు మొత్తం 6 గుంటలు 6 గుంటలన్నర భూమి లెక్క ఇప్పుడు పావుగుంట బాట పోతలేదా బాట పోతుంది మీకు బాగుంట ఎక్కడ పెడతాను బాగుంట మీ పెద్దోళ్ళకి జట్టపాలు వస్తుంది 2.5 పోతలు జట్టపాలు వస్తుంది 5 గుంటలన్నర భూమి లెక్క 6 గుంటలు బచ్చావు లెక్క 6 గుంటలకి వెళ్ళి పావుగుంట బాట పోతుంది ఎంత ఉంటుంది పావు తక్కువ 6 గుంటలు పదో కార్లకి వెళ్ళి జట్టపాలు 5.5 లెక్క 5 గుంటలన్నర శరీరం 2.75 బరాబర్ పెద్దలు పావుగుంట బరాబర్ పూకుంటుంటది సూరాయిల్లు కూడా వాళ్ళనే కాదు ఇప్పుడు మా అత్తది పెద్దోళ్ళ దాంట్లో ఇల్లుంటే మరి వాళ్ళకే పోతుంది ఎందుకు జ్యేష్ఠ పాలు ఇస్తాళ్ళు మళ్ళీ ఇల్లు అయ్యా నాకు ఇంకేమన్నా వేరే కడ కప్పు పైసలే కప్పు పైసలే మీరు కడతారు కట్టిస్తారు ఉన్నంతసేపు ఉన్నాక పోతుంది
పోదాం ఇవ్వ కనీళ్ళు వాతారు కదా మీరు గుర్తులు సరే ఓకే కాదు ఇప్పుడు మీరు ఉన్నప్పుడే కనులు బాత్ అయిపోద్ది కదా ఇప్పుడు ఇల్లాడికి అయిపోయింది కదా ఇక్కడ ఇల్లాడికి అయిపోయింది పొలం కడిగి పంపారి అది అయిపోయినా ఒకసారి పైదలితే ఈడ మళ్ళీ ఈడ నీకు 1000 రూపాయలు 1000 రూపాయలు మనిషికి ఒక దిక్కు బాధిద్దాం చూసిరా అరే ఏం కొలత కొలిచినవరా ఇప్పుడు ఇక్కడనే ఇంత లెక్క తప్పింది అక్కడికి పోతే ఇంకెట్టు ఉంటది మంచి కొలవాలి గింత లొల్లి గింత కథ ఎక్కడ లేదు అరే కొలురా అదే కదా మా మాట పోతుంది మా మీద భూమి పోతే మీకు ఎరికే నాకు వచ్చి లొల్లి పెట్టవాలి కథ పెట్టవాలి కనెక్కన్నది ఇక్కడ రౌండ్ పెట్టి ఫుల్ అవుతా మంచిగా బాదు అరే ఇట్లా అంటే చక్కగా అక్కడ దాని చూసుకో మళ్ళా చూసుకోరు లెక్క మొత్తం లెక్క రాదు సరి 3 ఎకరాలు వచ్చింది ఓకేనా ఇక ఓల దూరకు పోకుంటుండే మంచిగా నిమ్మలంగా మంచిగా పెద్ద మనుషులకు అయితే ఏం దాదే గురి మంచిగా మీరైతే తిని మంచిగా ఆనందం కలిసి ఉంటుంది గతం కంటే ఏందే అంత చిన్నగా కూర్చున్నావు నాకు అసలు ఏం మనసు పడతలేదయ్యా బర్రీ ఇన్న సంది చెప్తున్నావు అప్పుడు చెప్తున్నావా నేను కాదు ఇప్పుడు బర్రె దుడ్డెని పెట్టింది ఆ దుడ్డె మనకా వాళ్ళకా ఇప్పుడు దుడ్డు ఎవరికంటే ఏమన్నట్టే వెనక మోకన వాళ్ళకే ముంగడ మోకన మనకే వెనక మోకన నుంచి దుడ్డే పుట్టింది కాబట్టి వాళ్ళకే అవుతుంది కానీ మనకైతుందా ఏమన్నా మరి నువ్వన్నా అనొచ్చు కదా ఆ మూతి ఏం చేసుకుంటావే ఆ ముడ్డే తీసుకుందామని అంటే అయిపోవు నా మాట వింటానావానే ఇప్పుడు పాలకు కావాలి నుంచి పోతాను మనం ఎందుకు నేను తెలిసా ఎవరికైనా తెలిసినావానే లేకపోతే తినరు నేను ఎంత పిచ్చిదాన్ని పెద్ద మనుషులు అడిగినప్పుడు మూతి తీసుకుంటావా ముడ్డి తీసుకుంటావా అంటే మనం ఇదే తీసుకుంటే అయిపో ఇప్పుడు ఆ మూతి తీసుకొని దానికి ఇన్ని రోజుల సంది మాతేసి నీళ్లు పెట్టి దాన్ని మంచిగా మనం మేపబడితే వాళ్ళేమో పాలు పిండుకొని పోసుకోవట ఇప్పుడు మంచిగా దుడ్డిరింది ఇక దుడ్డే వాళ్ళకే ఇక బర్రె వాళ్ళకే అనుభవించాలి ఏం చేస్తాం ఎవరు తోడుకున్న పొక్కలు వాళ్ళే పడతారు అన్ని ఆలోచనలు లేని పనులు ఇప్పుడు ఏం చేస్తావు చేతులు రాలినాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది చెప్తినపోతే గట్టినే ఉంటుంది ఎవరు తోడుకున్న పొక్కలో వాళ్ళే పడతారు పెద్ద మనుషులు చెప్పినప్పుడు ఇన్నా అయిపో ఇలా చెల్లో బొల్ల ఆరాలు నువ్వు మా మరదలు నువ్వు కాదా దొంగ ముఖంది గట్ల చాటుకొచ్చి ఇంటదని నేను అనుకున్నా ఈయనే గింత పంచాయతీ చేసే మరి దాని పంచాయతీ మీద అమ్మ నువ్వయ్యా నాకు అసలు ఏం మనసు పడతలేదు తిన్న తిండి కూడా మీరు ఏవాటి మా అన్నదమ్ములో మాటలు లేకుంటే నేనేం చేసినా చేసినాక మళ్ళీ నేనేం చేసినట్టు ఏపోతే అయినాక అంతే ఆడవాళ్ళు ఏమనంటే అంత ఆఖరికి వచ్చేవారు మూగని మీద పెడతారు చెప్తున్న పోతే కట్టిన ఉంటుంది ఏం చేస్తావు